మినుములు ఆ పేరు వింటేనే ఉలిక్కి పడుతున్నారందరూ. ఎన్నడూ లేని విధంగా క్వింటా మినుములు 7,000 రూపాయల పైచిలుకు ధర పలుకుతుండడంతో రైతుల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. అందుకే ఖరీఫ్లో మినుము సాగుకు అధిక ఆసక్తి చూపుతున్నారు. అయితే ఖరీఫ్కు అనువైన రకాలను ఎంచుకొని సాగు చేపడితే దిగుబడులు బాగుంటాయి. ఖరీఫ్లో సాగుకనువైన మినుము రకాలు, సాగుల మెళకువలను వివరిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జగన్మోహన్ రావు. మినుము సాగుకు అనువైన నేలలు చూసినట్లయితే ముఖ్యంగా నల్ల రేగడి నేలలు లేదా బరువైన నేలలు అనువైనవిగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మినుముకు ఈ నేలలలో తేమ బాగా పట్టి ఉంచేది, మురుగునీరు పోయేది, చౌడు నేలలు తప్ప అన్ని బరువైన నేలల్లో కూడా ఈ మినుము సాగు చేసుకోవడానికి అనుకూలంగా చెప్పుకోవచ్చు. జూన్ 15 నుంచి జూలై 15 వరకు అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఖరీఫ్కు సిఫార్సు చేయబడిన రకాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఎల్బీజీ 752 70 నుంచి 75 రోజుల్లో పంట కాలాన్ని పూర్తి చేసుకొని బాగా మెరుపు గింజలు కలిగి ఉంటుంది. పల్లాకు తెగులను కూడా కొంత మేరకు తట్టుకునే శక్తి కలది. అలాగే ఎల్బీజీ 623 ఇది కూడా మెరుపు గింజ కలిగి ఉంటుంది. సుమారు 75 నుంచి 80 రోజుల పంట కాలాన్ని పూర్తి చేసుకొని పల్లాకు తెగులను కొంత మేరకు తట్టుకొని ఖరీఫ్లో అత్యంత అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. డబ్ల్యూబీజీ 26 వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకము. ఇది 70 నుంచి 75 రోజుల్లో పంట కాలాన్ని పూర్తి చేసుకొని సాదా గింజలు కలిగి ఉంటుంది. తక్కువ ఎత్తు కలిగి ప్రధాన కాండంకు కాయలు కాసే గుణంగా మనం చెప్పుకోవచ్చు. కొంత మేరకు పల్లాకు తెగులను కూడా తట్టుకుంటుంది. PU31 అనే రకము పంతనగర్ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేయబడి మన ప్రాంతానికి కూడా అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. ఇది పల్లాకును సమర్థవంతంగా తట్టుకుంటుంది. 70 నుంచి 75 రోజుల్లో పంట కాలాన్ని పూర్తి చేసుకొని సాదా గింజలు కలిగి ఉంటుంది. ఇటీవల విడుదలైనటువంటి MBG 207 మదిరా వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైంది. ఇది కూడా మెరుపు గింజలు కలిగి ఉంటుంది. సుమారు 75 రోజులు పంట కాలాన్ని పూర్తి చేసుకొని కొంతమేరకు పల్లాకు తెగులను కూడా తట్టుకొని సామర్థ్యం గల రకంగా చెప్పుకోవచ్చు. ఎన్నుకున్న పొలాన్ని బాగా దుక్కి చేసుకొని విత్తుకోవడానికి అనుకూలంగా తయారు చేసుకొని నిండు పదంలో మనం విత్తే ప్రయత్నం చేయాలి. ప్రతి ఎకరానికి కూడా సుమారు 6 నుంచి 8 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. విత్తే ముందు విధిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనికి గాను ప్రతి కిలో విత్తనానికి 2.5 గ్రాముల క్యాప్టన్ లేదా థైరాము లేదా కార్బాండిజాము లేదా డైతేన్ M45 ఏదైనా ఒక శిలీంద్రనాశిని వాడి మనం విత్తనం ద్వారా సంక్రమించే లేదా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ల బారి నుండి తొలి దశలో మొక్కలను కాపాడుకోవచ్చు. అలాగే రసం పీల్చే పురుగుల నుండి కాపాడుకోవడానికి కార్బోసల్ఫాన్ 30 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 5 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సామ్ 5 గ్రాములు లేదా ఇమిడాక్లోపిడ్ 5 మిల్లీలీటర్లు ఇందులో ఏదైనా ఒకదాన్ని వాడుకొని కలుపుకొని విత్తన శుద్ధి చేసి ఆఖరిగా మనం రైజోబియం కల్చర్ ఎకరా విత్తనానికంటే 6 నుంచి 8 కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ మరియు 200 గ్రాముల ఫాస్ఫేట్ సల్యుబుల్ బ్యాక్టీరియాను కలిపి విత్తుకుంటే బాగుంటుంది. ఆఖరి దుక్కిలో 2 టన్నుల పశువుల ఎరువుతో పాటుగా సిఫార్సు చేయబడిన రసాయనిక ఎరువులు 8 కిలోల నత్రజని 20 కిలోల భాస్వరపు ఎరువులు కూడా ఆఖరి దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. సూక్ష్మ పోషక పదార్థాల లోపాలు ఉన్నట్లయితే సుమారు 8 కిలోల జింక్ సల్ఫేటు మరియు ఒక 500 గ్రాముల అమోనియం మాలిబ్డేట్ను కూడా మనం వేసుకున్నట్లయితే గాలిలోని నత్రజని స్థిరీకరించే శక్తిని పెంపొందించుకొని దిగుబడులు కూడా పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ల మధ్యలో 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో 10 సెంటీమీటర్లు ఎడం ఉండేటట్లు మనం విత్తుకోవాలి. విత్తుకున్న వెంటనే పదన్ను పట్టి ఉంచేలా మనం గొర్రుతో విత్తనాన్ని కప్పి ఆ తర్వాత కలుపు నాశిని పిచికారి చేయాలి. విత్తిన 24 గంటల్లోనే పెండిమిథాలిన్ అనే కలుపు నాశిని ప్రతి ఎకరానికి సుమారు 1 లీటరు బావు నల్లరేగడి భూములు కాబట్టి 1.25 నుంచి 1.5 లీటర్లు సుమారు 200 లీటర్ల నీటిలో కలుపుకొని సమంగా పిచికారి కనుక చేసుకున్నట్లయితే కలుపును మనం ఆదిలోనే నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. పిచికారి చేయలేని పరిస్థితులు ఉంటే విత్తిన తర్వాత అంటే పంట మొలిసిన 20 నుండి 25 రోజుల్లోపు కలుపు ముదరక ముందే మనం పైపాటుగా పిచికారి చేయడానికి ఇమాజిథిఫైర్ పర్సూట్ అనే కలుపునాశిని కూడా వాడుకోవచ్చు. ఇది వెడల్పాకు మరియు సన్నటి గడ్డి జాతికి సంబంధించిన కలుపులను కూడా అరికడుతుంది కాబట్టి సుమారుగా 300 ml ప్రతి ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని సమంగా పిచికారి చేయాలి. ఏ కలుపు నాశిని పిచికారి చేసినా కూడా భూమిలో తేమ ఉంటేనే సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్న చోట కీలక దశల్లో ముఖ్యంగా మొగ్గ దశ కావచ్చు, పిందె దశ కావచ్చు, గింజ గట్టిపడే దశ కావచ్చు, అవసరం ఉన్న దాన్ని బట్టి 1-2 తడులు ఇచ్చే పరిస్థితులు ఉంటే దిగుబడులు రెట్టింపు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. లేని పరిస్థితుల్లో మనం ఈ 25 రోజులు
30 రోజుల పంట పరిస్థితుల్లోనే బోదెలు భూమిని గుల్లగా ఉంచుకొని అడపదడప కురిసే వర్షాలను నీటి సంరక్షించుకున్నట్లయితే కూడా మనకు ఈ యొక్క బెట్టకు గురి కాకుండా దిగుబడులు ఆశాజనకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా పరిస్థితిలో కీలక దశలో బెట్ట పరిస్థితులు కనుక ఏర్పడినట్లయితే మనం 2% యూరియా ద్రావణాన్ని మనం పిచికారి చేసుకున్నట్లయితే కూడా కొంత పంటకు ఉపశమనం ఉండేది. అలాగే మల్టీ కే అనే దాన్ని కూడా ప్రతి లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకుంటే మనకు మంచి దిగుబడి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది.